ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకొచ్చినాం. మరి నేను సీనియర్లను కోరుతా ఉంది ఇక్కడ. నేను మా గంగులకు గౌరవాన్ని మహోత్సవాన్ని మిగతా అందరి మా దత్తాన్ని హనుమంతుని కొట్లాడుతూ ఉన్నాడు, మా కృష్ణయ్య కూడా కోరుతా ఉన్నా. కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే మనం ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52% ఇస్తామని ఎక్కడ అనదు. రాష్ట్రం కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి నేను ఈ గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. నిన్న ఎవరెవరు చేయలేదు మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంతవరకు పరిగెత్తినాం. దీని తర్వాత రేపు పొద్దుగా 6 తారీఖు 8 తారీఖు ఏం జరగబోతా ఉంది, జరిగిన తర్వాత ఏం చేద్దాం. నిర్భయంగా బీసీ బిడ్డగా రాబోయే రోజుల్లో నేను కూడా గతంలో కూడా సకల జనుల సమ్మెతో పాటు ఒకవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది 10 సంవత్సరాలు మా సీతారామన్ అధికారం ఉన్నాడు కావాల్సిన మొత్తం నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నాకు కావాల్సింది తెలంగాణ అని చెప్పేసి సొంత నా జేబు డబ్బులతోనే నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసిన ఆ రోజు. ఎందుకు చేసినా నాకు తెలంగాణ కావాలి. ఈ అధికారంలోకి వచ్చినా ఎందుకు ఇక్కడికి వచ్చినా ఎస్ బీసీ బిడ్డలు రేపు రాబోయే రోజుల్లో నిజంగా కూడా మనం ఎదురు చేసుకుని మన తర్వాతి తరానికి మనం ఏమైనా ఇచ్చిన వాళ్ళం అవుతే ఏమిచ్చినా మిగలదు. ఈ రిజర్వేషన్ ప్రక్రియ చట్టసభల్లో మన వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. నేను ఢిల్లీలో కూడా మాట్లాడినా, ఢిల్లీ ప్లాట్ఫామ్ కూడా ఏం మాట్లాడినాం ఆ రోజు. పార్టీ తీసుకున్న డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసాలు వేరేగా ఉంటాయి. అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి కేంద్రం ఆపదం తెలపాలి. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా సరే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంతకుముందు ఇట్లా కాదు డెడికేటెడ్ కమిషన్ కావాలి. ఎస్ ఆ డెడికేషన్ కూడా చేయడం జరిగింది. లేదు ఇంకోటి బీసీ కమిషన్ కావాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎంపెరికల్ డాటా ప్రకారంగా 1,00,000 మంది ఉద్యోగుల్ని దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేసి 150 కుటుంబాలకు ఒక యూనిట్ గా తయారు చేసి సూపర్వైజర్ ఏర్పాటు చేసి ఈ రోజు మన దగ్గర ఎంపెరికల్ డాటా ప్రకారంగా ఏ కులం ఎంత ఉన్నది అనేది సర్వే మన దగ్గర ఉంది. ఆ సర్వే బేసిస్ గా రేపు పొద్దుగా మన చట్టసభల్లో కూడా ఈ అవకాశం రావాలనుకున్నప్పుడు స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగాల్లో కూడా కావాలనే ఒక కాన్సెప్ట్ తో తీసుకున్న ప్రయత్నం మరి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఈ రోజు నేను అనుకుంటున్న ఈ మీటింగ్ ద్వారా నాకు తెలియాల్సింది కూడా ఏంటంటే ఇంకా ఏం చేద్దాం. ఏ రాష్ట్రమైనా కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనగానే ఆ రాష్ట్రం సొంతం చేసుకోవడానికి లేదు. ఆర్టికల్ 9 లో పెట్టాల్సిందే, 9 లో పెట్టి ఇవ్వాల్సిందే. ఆ రోజు జయలలిత గారు మరి ఆ రోజు ఆమె కాంగ్రెస్ కాదు, పివి నరసింహారావు గారు జయలలిత పార్టీ కాదు. కానీ జయలలిత గారు చేసినటువంటి ఆలోచన విధానాన్ని పివి నరసింహారావు గారు వారి షెడ్యూల్ పెట్టించి ఉభయ సభల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేపించి ఆ రోజు 69% మనకు అవకాశం కల్పించారు. ఆలోచన విధానం నేను ఒకటే ఎక్కడ బాధపడతా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా బట్టగాల్చి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా గంగుల కమలాకర్ అందరూ కూడా అసెంబ్లీలో నాకు వారికి తర్కవాదం జరిగినప్పుడు చెప్పిన అన్న ఒక ప్రక్రియ కొనసాగించాలా. ఏ రాష్ట్రం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో బీసీల పట్ల ఇంత శాతం ఉందని లెక్కగట్టి ఈ శాతం ప్రకారంగా మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి ఆలోచన విధానం అది ఎట్లా ఉందో అది ఏముందో అనేది సెకండరీ మాట అయినా ఈ దేశ్ మే జిన్కి జితनी ఆబాదీ హై ఉनको ఉतना హిస్సేదారీ మిల్నా చాహియే అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అతను కూడా బీసీ కాకుండా కూడా ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కార్యాచరణ ఒక రూపకల్పన వచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చేయడం చెప్పిండు. నేను ఆ జోలికి పోను. ఆ చేయడం చెట్టాలని మనం ఏం బిల్ పాస్ చేసుకుని ఎక్కడ పంపించినాం. నా బాధ అంతా ఏంటంటే వాస్తవంగా కూడా ఈ బిల్లు ఎక్కడ పంపించాలా, ఏ రాష్ట్రానికి కూడా ఎక్కడ పంపించాలా, కేంద్రానికి పంపించాలా అన్న. మీరు తప్పు చేసి మీకు చెప్పారు కదా నిజంగా డెడికేషన్ కమిషన్ చెప్పగానే ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఏం చేయాలి. బీసీ కమిషన్ లేకపోతే తీసుకోమంటే బీసీ కమిషన్ ద్వారా తీసుకున్నాం. ఇంకా రకరకాలుగా మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా మనమందరం కూడా పార్టీలకు అంటున్నారు. నేను చెప్పినా దిల్లీలో హమ్ బిజిడే హై జబ్ తక్ బిజిడే హై అంటే మనం ఎప్పుడైతే విడిపోతామో కులాల ప్రకారంగా నేను ముదిరాజు అన్నగౌడు ఇంకోరు యాదవ్ ఇంకోరు మన కమ్మ ఇవన్నీ దాంట్లో బీసీలలో ఉన్న ఉప కులాల ప్రకారం విడిపోతే టార్గెట్ కొట్టలేదు. మాట్లాడగలుగుతా సామనే ఆయే తో బరాబర్ హిస్సా లేంగే అని చెప్పి ఈ మాట ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది. నేను ఈ వేదికను వెళ్తా ఉన్నా, ఆర్ కృష్ణని కోరుతా ఉన్నా, మా దత్తని కోరుతా ఉన్నా, మా అనందరిని కోరుతా ఉన్నా, మా చాలీసాబ్ సీనియర్ని గంగులని అందరినీ మా ఎమ్మెల్సీ గారిని మిగతా అందరినీ కోరుతా ఉన్నా. కార్యాచరణ తీసుకున్నప్పుడు ఆ కార్యాచరణలో మనం పాజిటివ్ గా పోతాం. ఏ రాష్ట్రమైనా అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏదైతే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలో అన్ని చేసాం.
కూర్చోండి కూర్చోండి. ఎవడు నిలబడ్డా కూడా వాడు బీసీ బిడ్డ అవుతాడు కాబట్టి బీసీ బిడ్డ నిలబడే విధంగా నిలబడి గెలిచే విధంగా చట్టసభలకు వచ్చే విధంగా పార్లమెంటులకు వచ్చే విధంగా మనం తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో చెప్పుకోవడానికి ఉండాల్సిన అవసరం ఉంది. మనం కాకపోతే ఇంకొకటి చేయలేము. అది ఒకటి ప్రధానమైన అంశం. ఎందుకంటే దక్కముక్కి దెబ్బలు తిని ఒక బీసీ ఎమ్మెల్యే గెలవాలని ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక బీసీ ఎంపీ గెలవాలని ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్నో ఒడిదుడుకుంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆర్థిక స్థితిగతుల పరిస్థితులు, మిగతా పరిస్థితులంతా కూడా ఎదిరించి నిలబడి గెలిచి నిలదొక్కునే స్థానం రావాలంటే ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తాల్సినంత కష్టం ఉంటుంది. కాబట్టి మనము మన తర్వాతి తరానికి ఏమైనా ఇచ్చేది ఉంటే అది మాత్రమే ఈ విద్యా ఉద్యోగాల్లో, ఈ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కోసం మీరు చేసుకునే ఏ కార్యక్రమానికైనా పరిపూర్ణంగా పార్టీ పరంగా మా పెద్ద హనుమంతరావు గారు ఇక్కడికి ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా నిర్భయంగా కొట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. హనుమంతరంగా మేమందరం ఉంటాం. మనమందరం కలిసి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా విజయవంతం చేసుకోవడానికి తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాలకు బాటలేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ కార్యక్రమాన్ని పిలిపిస్తే కొంతమంది అన్నారు కూడా నేను ఎమ్మెల్యే అన్ని తర్వాత మంత్ ముందు నేను బీసీ బిడ్డనయ్యా, నేను పోకపోతే ఏమైనా తర్వాత తరాలకు ఇస్తున్నచ్చు. ఆస్తి పాస్తులు ఉంటుందో తెలియదు, లేదా ఇంకేమైతే ఉండదు. కానీ మనం ఇచ్చేది ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో విద్యా ఉద్యోగాల్లో కానివ్వండి, ఆర్థిక వనరుల్లో కానివ్వండి, లేదా బరాబర్ చట్టసభల్లో కూడా మనం బీసీలమంతా ఏకతాటిపై ముందుకు పోతే తప్ప అయ్యే అవకాశం లేదు. ఇది ఇంతవరకు ముందుకు పోయింది, ఇంత ఈ స్థాయిలో వచ్చింది. దీంట్లో మనం నెగిటివ్స్ కంటే మా చెవులో చెప్పి మమ్మల్ని మాకంతా ఇక్కడ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యాచరణ మనం ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా మందిని సాధించుకోవాలి. నేను చెప్పినా, నేను బండి సంజయ్ గారు ఇంటికి పోయి చెప్పొచ్చిన అన్న మాట, ఇది ఒక అవకాశం ఉంది. ఒకవేళ క్రెడిట్ కాంగ్రెస్ కే వస్తుందనే ఆలోచన మీకుంటే మీరు కాల్ ఫర్ చేయండి. నాకు ఖచ్చితంగా మేము సీఎం గారిని పిలిపించి ఒప్పించి మా టీంలను తీసుకొచ్చి మీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. క్రెడిట్ బీజేపీ కా, క్రెడిట్ కాంగ్రెస్ కా, క్రెడిట్ బీఆర్ఎస్ కాదని కావాల్సింది బీసీలకు సంబంధించిన ఉవ్వెత్తున లేచినటువంటి ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా నీరు దాల్చకుండా దీన్ని బలోపేతం చేసి సాధించుకునేంత వరకు తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీరు నడవండి, మేము విన్నాం. ఖచ్చితంగా ఏ కార్యాచరణ తీసుకోవడానికైనా మేము వెనక్కి పోము అన్నమాట మరొకసారి మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి 20 గతంలో రిజర్వేషన్ ప్రకారం పొమ్మంటుందా కోర్టు, లేదా 42% ప్రకారంగానే అవకాశం ఇస్తుందా? అవకాశం ఇస్తే అదృష్టవంతులం. నేను చెప్పినా ఖచ్చితంగా మాకు పేరు వస్తుందా మీకు పేరు వస్తుందా కోరలో పోకండి. మనం